నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో డిసెంబర్ 25 నుండి ఎడ్ల పందాలు. పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే చదలవాడ కూటమి నేతలు. నరసరావుపేట అమ్మ ఫౌండేషన్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ యువనేత నల్లపాటి రాము. రెడ్ క్రాస్ భవనానికి కొత్త వైభవం మన నరసరావుపేటలో. సమస్యలతో రోడ్డు ఎక్కిన 104 ఉద్యోగస్తులు. డిమాండ్స్ పరిష్కరించాలని నిరసన. కోటప్పకొండలో విషాదం. గుండెపోటుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాసరయ్య మృతి. నరసరావుపేట కోడీల స్టేడియంలో ఈ నెల 25 నుండి 30 వరకు అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన ఎడ్ల పందాల పోస్టర్ను ఎమ్మెల్యే అరవిందబాబు కూటమి నేతలతో కలిసి విడుదల చేశారు. 8 విభాగాల్లో జరిగే ఎడ్ల పోటీలలో ఉత్సాహవంతులైన రైతులందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే చదలవాడ పిలుపునిచ్చారు. పశువులకు ఉండే పండ్లను బట్టి 8 విభాగాలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ప్రతి విభాగానికి 9 ప్రైజులు ఉంటాయని, సుమారు 150 ఎడ్ల జతలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. సాంప్రదాయంగా వస్తున్న జాతీయ ఎడ్ల ప్రదర్శన ఎడ్ల పందాల రైతుల పండుగని అన్నారు. ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి, జిల్లా కలెక్టర్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు అందరం కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుల పండుగ ఈ ఎడ్ల పందాలని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. ఈ ఎడ్ల పందాల పండుగను అందరం కలిసి విజయవంతం చేసుకుందామని కోరారు. అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల పందాలు ఎడ్ల ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో నర్సాపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న కార్యక్రమం ఇది. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ప్రభుత్వ పండగ, రైతుల పండగ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి 25వ తేదీ నుంచి 30వ తేదీ దాకా దాదాపు 150 ఎడ్ల జాతలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో పాల్గొంటాయి. మరి ఈ కార్యక్రమం అనేది చాలా విజయవంతం చేయడానికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు, రైతు సోదరులు, అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, మరి వాటర్ బాడీ ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ డీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ఎడ్ల ప్రదర్శన అనేది మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్న పండుగ. ఇది రైతుల పండుగ. రైతులందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 25/12/25 గురువారం నుండి పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి స్టేడియం నందు జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలని నిర్వహించడం జరుగుతూ ఉంది. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారైన గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం రైతుల్ని, అదేవిధంగా వ్యవసాయదారుల్ని, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం, ఒంగోలు ఎడ్ల జాతిని కనుమరుగు కాకుండా ఉండటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతు పక్షపాతిగా ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. రేపు డిసెంబర్ 25 నుంచి 30వ తారీఖు వరకు నరసరావుపేటలోని స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన మరియు బల ప్రదర్శన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటములు సమాయత్తం అవడం జరిగింది. ఈ నెల 25వ తారీఖున నరసరావుపేట పట్టణంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో జాతీయ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన నరసరావుపేట నియోజకవర్గం మన చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో, మన ఎంపీ గారైన కృష్ణదేవరాయల ఆశీస్సులతో, ఇన్ఛార్జి మినిస్టర్ రవికుమార్ ఆశీస్సులతో, మన స్వర్గీయ కోడెల శివప్రసాదరావు సూచించిన ఆయన బాటలో నడవటానికి మన జాతీయ ఎడ్ల పందాలు ఒంగోలు జాతి ఎడ్ల పందాలు జరుపుకున్నందుకు సంతోషిస్తూ
రేపు 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతున్న ఈ ఎడ్ల పందాలు ప్రతి ఒక్కరూ హాజరయ్యి జయప్రదం చేయాల్సిందా కోరుతూ నరసరావుపేట పట్టణంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు సన్నీ డేనియల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన టీడీపీ కార్యదర్శి నల్లపాటి రాము, డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు, డాక్టర్ రామ్ ప్రసాద్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందేశం ద్వారా ప్రేమ, శాంతి, ఐక్యత విలువలను ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు అలాగే కలుగుతున్నాయి కాబట్టి మీరు చూపించే బర్త్డే సెలబ్రేషన్ని అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు లూథరన్ స్కూల్లోనే చదువుకున్నాను. ఈ స్కూల్తో చక్కటి అనుబంధం ఉంది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా నాకు చక్కటి అనుబంధం ఉంది. ఇవాళ ముఖ్యంగా యేసు క్రీస్తు వారి యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నెల మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నటువంటి విషయం. దానిలో భాగంగానే మనం నర్సరావుపేటలో మన లూథరన్ చర్చిలో ఇవాళ ఈ సెమీ క్రిస్మస్ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో మీరంతా కూడా భాగస్వామ్యులు కావాలని, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనందరం కూడా సమానత్వంతో అందరం కూడా సమానంగా ఉండాలి. అది చదువు యొక్క గొప్పతనం. ఇది లూథరన్ స్కూల్లో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఆ రోజుల్లో గొప్పగా చదువుకుని వివిధ హోదాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంత ఘనంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మీ అందరినీ ఇలా నిండుగా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెలబ్రేషన్స్లో నేను కూడా పాలు పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నాన్నగారు రావాల్సింది ఈరోజు, కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల వైజాగ్ వెళ్ళడం జరిగింది. సో నాన్నగారి స్థానంలో ఈ వేడుకలకి నేను అటెండ్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో మాకు క్రిస్మస్ అనగానే ఒక పెద్ద పండగ లాంటిది చిన్నప్పుడు. ఎందుకు అంటే పిల్లలందరికీ ఏం కావాలి చిన్నప్పుడు? హాలిడేస్. మాకు 10 రోజులు హాలిడేస్ వచ్చేవి. సో సెంటెన్స్లో ఉన్నప్పుడు మాకు క్రిస్మస్ అనేది చాలా పెద్ద పండుగ. సో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ క్రిస్మస్ని. నరసరావుపేట కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో రెడ్ క్రాస్ సొసైటీ భవనానికి కొత్త వైభవం తెచ్చారు. రెడ్ క్రాస్ కి పల్నాడు జిల్లా చైర్మన్ గా మేదరమెట్ల శేషగిరిరావు బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన టీం పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ భవనం
కొత్త రూపురేఖలతో దర్శనమిస్తోంది. ఆధునీకరించిన భవనాన్ని మరియు జనరిక్ మెడికల్ షాప్ ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. చైర్మన్ శేషగిరిరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని, అదేవిధంగా రాబోయే 2026 సంవత్సరంలో తలసేమియా ట్రాన్స్ఫ్యూజన్ కార్నియా కలెక్షన్ సెంటర్ మరియు మీ ఇంటికి మీ డాక్టర్ అనే కార్యక్రమాలను చేపట్టబోతున్నామని తెలిపారు. తర్వాత గత 3 నెలల్లోనే ఈ బిల్డింగ్ చాలా వేగవంతంగా రెనోవేట్ చేసుకొని ఇనాగరేషన్ పెట్టడానికి అభినందన తెలియజేస్తున్నాను చైర్మన్ గారికి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత మొదలు పెట్టారు, వెంటనే కంప్లీట్ కూడా చేసేసారు. జన్ ఔషధి కేంద్రం కూడా రావడం చాలా మంచిది. నేను ఈ డిస్ట్రిక్ట్ ముందు కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వర్క్ చేశాను. అది పాత జిల్లా కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రెడ్ క్రాస్ అక్కడ. ఇది న్యూ కాబట్టి కొత్త వర్క్స్ ఇక్కడ 3 years బ్యాక్ నుంచి శాంక్షన్ అయినాయి. అక్కడ చూస్తే రెడ్ క్రాస్లో పెద్ద బిల్డింగ్ ఉంది, థాలసీమియా యూనిట్ ఉంది, బ్లడ్ డొనేషన్ యూనిట్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి. ఎల్వి ప్రసాద్ యూనిట్తో కార్నియా యూనిట్ నా టైంలోనే పెట్టడం జరిగింది. జన్ ఔషధి కేంద్రం కూడా నా టైంలోనే పెట్టడం జరిగింది అక్కడ. దాంతోపాటు అక్కడ ఒక పెద్ద ఓల్డ్ ఏజ్ సెంటర్ ఓపెన్ చేసాము నా టైంలోనే. దాంతోపాటు విమెన్ కోసం ఒక స్త్రీ స్కిల్లింగ్ సెంటర్ అండ్ పిల్లలకి ఆర్ఫనేజ్. ఇవన్నీ యాక్టివిటీస్ రెడ్ క్రాస్ ద్వారా కాకినాడలో చేస్తే 2 సారి గవర్నర్ గారి నుంచి మెడల్ కూడా తీసుకున్నాను. దిస్ ఈస్ ఓన్లీ టు టెల్ దట్ హౌ మచ్ స్కోప్ ఇస్ దేర్. అంటే రెడ్ క్రాస్లో వర్క్ చేయడానికి స్కై ఇస్ ద లిమిట్. ఎంత అయినా చేయగలడానికి పాసిబిలిటీ ఉంది అందరు కలిసి చేస్తే. ఇది న్యూ జిల్లా కాబట్టి ఇంతకుముందు ఉన్న గుంటూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయింది, ఇప్పుడు అంతా నర్సరావుపేటలో పెట్టాలి. దాంతోపాటు మెంబర్స్ రీచ్ కూడా అప్ టు ద యంగర్ జనరేషన్. అంటే రెడ్ క్రాస్ ఇస్ టోటలీ సోషల్ సర్వీస్. ఎలా ఎంత చక్కగా చెప్పారు శేషగిరి గారు, ఎవరికి హెల్ప్ చేస్తే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ ఆరా ఎలా ఉంటుంది, అది మన పిల్లలకి యంగర్ జనరేషన్కి కూడా అది అవగాహన కలపాలి. రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా రెడ్ క్రాస్ సొసైటీ అనే పేరు కంపల్సరీగా కనిపించింది అక్కడ. మీరు అమెరికా వెళ్తే అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంటుంది, సింగపూర్కి వెళ్తే సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంటుంది. అలా ఏ దేశానికి వెళ్ళినా కూడా రెడ్ క్రాస్ అనేటువంటి పేరు మీకు అందరికీ కూడా సుపరిచితంగా ఉంటుందన్నమాట. అలాగే ఇండియాలో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది భారత పార్లమెంటు యొక్క ఆమోదంతో, గౌరవ రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతోటి స్థాపించబడినటువంటి సంస్థ. ఇది స్టేట్ లెవెల్లోనే గవర్నరు గారు ప్రెసిడెంట్గా ఉంటారు, అలాగే ఎలక్టెడ్ మెంబర్ అనేవారు చైర్మన్గా ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో హానరబుల్ కలెక్టర్ మేడం గారు చైర్మన్గా ప్రెసిడెంట్గా ఉంటారు, అలాగే ఎలక్టెడ్ పర్సన్ ఏమో చైర్మన్గా ఉంటారనమాట. అలాగే సర్వీస్ యాక్టివిటీ అంటే మొదటగా గుర్తొచ్చేది రెడ్ క్రాస్ సొసైటీ. ఎందుకంటే ఎక్కడైనా విపత్తులు వచ్చినా, ఏదైనా ప్రమాదాలు జరిగినా వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది రెడ్ క్రాస్ అని అందరూ కూడా ఒప్పుకుంటాం మనందరం కూడా. భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తున్న గిరి గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే తను ఈ పదవిని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి చాలా రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ బిల్డింగ్ని రెనోవేషన్ చేసే దగ్గర నుంచి, ఆ పర్మిషన్స్ దగ్గర నుంచి చాలా దగ్గరుండి చూసుకున్నారు. ఈరోజు ఫైనల్గా ఈ బిల్డింగ్కి రూపు తీసుకొచ్చారు. సో ఫర్ దట్ గిరి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. తనతో పాటు మిగతా ఎవరైతే రెడ్ క్రాస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అంతే యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే ఇన్ ఫ్యూచర్ మీకు ఏ సహాయం కావాలన్నా మా తరపు నుంచి మేమంతా కూడా ఖచ్చితంగా రెడీగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్లూరి విజయ్ నాయకత్వంలో 21వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా హాజరై ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే సంఘ పెద్దలు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని, అన్ని కులాలు అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆ యేసు ప్రభువుని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ దేశంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా అక్క తమ్ముళ్ళలాగా అందరం కూడా కలిసి పండగలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే గత 21 సంవత్సరాల నుంచి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన సోదరుడు విజయ్ కుమార్కి, రవికి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో ఇంకా పేద ప్రజలుగానే ఉన్నటువంటి పరిస్థితులు. మా తండ్రి గారి యొక్క జన్మదినం కూడా క్రిస్మస్ రోజు డిసెంబర్ 25వ తారీఖున. మనందరికీ కూడా చాలామందికి తెలుసు. ఆ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఎవరైతే మా దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 30-40 ఏళ్ల క్రితం ఏ కుటుంబంలో పెళ్లి జరగాలన్నా మా ఇంటి నుంచే తాళిబొట్టు కానివ్వండి, బంగారం మా ఇంటి నుంచే వెళ్ళేటువంటి పరిస్థితులు. అలాగ మేము అందరం కూడా క్రిస్మస్ని మేము కూడా ఘనంగా జరుపుకుంటాం మా తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా. కోటప్పకొండలో అవుట్సోర్స్ ఉద్యోగిగా నాసరయ్య గత 13 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకి గురి అవటంతో హాస్పిటల్కి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. కోటప్పకొండ ఈవో వేధింపుల వలన మృతి చెందాడని మృతుని భార్య ఆరోపిస్తోంది. సరిగా పని చేయట్లేదని, ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చారని, వేధింపుల వల్లనే మృతి చెందాడని తోటి సహచరులు తెలిపారు. ఈవో సూపరింటెండెంట్ డబ్బులు తీసుకొని అర్చక పోస్టులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కొండకాడంటయ్యా ఈవో కొత్త ఆయన వచ్చాడంటయ్యా. కొత్త ఆయన వచ్చి ఫస్ట్ బాగా చేసుకున్నంట, తర్వాత టార్చర్ పెడుతుందంట. వారం క్రితము నోటీస్ ఇచ్చాడంట, మొక్కలకి నీళ్లు పెట్టానని. మొక్కలకి నేను ఎందుకు పెడతా, నలుగురుంటే నేను ఒక్కరిని ఎందుకు పెట్టాలి అంటే, నువ్వు చెప్పిన మాట వినట్లేదా, నోటీస్ ఇచ్చాడంటయ్యా. నోటీస్ ఇస్తే వెంకయ్య గారు ఈవో దగ్గరికి పోయి ఇది సార్ అని మధ్యాహ్నానికి వచ్చాడయ్యా. వచ్చి ఆయన కాడికి పోయి రాపించుకుంటే నాయన గారికి చెబుతానన్నాడు. నాయన గారు అన్నాడు, నీకు ఏదైనా ఉంటే భయం నాకు చెప్పయ్యా, నేను చెబుతాను, నాయన మనిషి అని అన్నానంటయ్యా. మాట్లాడుకున్నారంట నాయన గారు, చిన్న ఆయన పెద్ద ఆయన వచ్చాయంటయ్యా. చిన్న ఆయన పెద్ద ఆయన వచ్చి మాట్లాడారంటయ్యా. చెప్పిన పని చెయ్యి అసలు ఏం కాదులే, నేనున్నా నీకెందుకు భయం అన్నాడంటయ్యా. మరి ఏం జరిగిందో అక్కడ నాకేం తెలుసు అయ్యా. ఆ టార్చర్ లేట్ అయితే అరుస్తాడంట, ఎట్టంటే అట్ట మాట్లాడతాడంటయ్యా. ఏం జరిగిందో నాకేం తెలుసు అయ్యా. నోటీస్ ఇచ్చాడయ్యా, నోటీస్ అయితే మా ఇంట్లోనే ఉందయ్యా, భద్రంగా పెట్టుకున్నాడయ్యా నోటీసు. మరి ఏం జరిగిందో అక్కడ ఏం టార్చర్ పెట్టాడో. నరసరావుపేటలో 104 ఉద్యోగస్తులు తమ సమస్యలను పరిష్కరించాలని స్థానిక గాంధీ పార్కు దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 15 రోజుల నుండి మా సమస్యలను ప్రతి అధికారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ నెల 19 నుండి 23 వరకు వివిధ రూపాల్లో నిరసన చేస్తున్నట్లు తెలిపారు. భవ్య యాజమాన్యం తగ్గించిన వేతనాలను సవరించి పూర్తి వేతనాలను ఇవ్వాలని, పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల నుంచి 104 ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి జిల్లాలోని ప్రతి అధికారికి మా సమస్యల గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి అధికారులకి వినతి పత్రం అందించడం. అందులో కార్యక్రమంగా ఈరోజు నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య డిమాండ్లు, అరవిందో సంస్థ ఏదైతే పాత యాజమాన్యం ఉందో అది చాలా పెండింగ్ పెట్టి వెళ్ళిన వేతనాలను వెంబడే మాకు చెల్లించే విధంగా చూడాలి. అలాగే ఇప్పుడు జరుగుతున్న యాజమాన్య వేధింపులు తగ్గించాలనేసి ప్రధాన డిమాండు. రద్దు చేసిన సిఎల్స్ని మళ్ళీ ప్రతి ఉద్యోగికి వచ్చే విధంగా చేయాలా. అలాగే ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారంగా డిఈఓస్కి
18,500 వేతనాలు వచ్చే విధంగా చూడాలా. 5 సంవత్సరాలు నిండిన డ్రైవర్స్కి స్లాబ్ సిస్టమ్ వెంటనే అమలు చేయాలని 104 ఎంప్లాయీస్ సిఐటి యూనియన్ తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. సత్తెనపల్లిలో వైసీపీ నాయకులు తమ పదవులకు రాజీనామాల నేపథ్యంలో అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. సస్పెండ్ అయిన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డితో కలిసి తాడపల్లి వెళ్లారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు ధనుర్మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ ధర్మపత్ని నాగమల్లేశ్వరి వారి కుటుంబ సభ్యులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శంకర్ నారాయణ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వెండి తొడుగులు సమర్పించిన దాతలకు ఆ స్వామి వారి కృపా కటాక్షములు వారికి తోడుగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి నాడు 50 మంది భక్తులకు బంగారు శంకు తీర్థము ఉత్తర ద్వార దర్శనము శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయమునందు కలదని, ఒక పల్నాడు జిల్లాలో మాత్రమే బంగారు శంకు తీర్థము భక్తులకు తీసుకునే సౌకర్యం ఆలయ ధర్మకర్త శంకర్ నారాయణ కల్పించడం జరిగిందని, కావున భక్తులందరూ ఈ ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొని స్వామివారి తీర్థం పుచ్చుకొని స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లో సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస పూజా వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్న వేముల శంకర్ నారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా చాలా అంగరంగ వైభవంగా ధనుర్మాస పూజలు జరుపుతున్నారు. ఆ సందర్భముగా ముక్కోటి ఏకాదశి నాడు 50 మంది భక్తులకి కూడా బంగారు శంకు తీర్థము ఉత్తర ద్వార దర్శనము మన పల్నాడు జిల్లాలో మన సీతారామస్వామి వారి ఆలయంలో మాత్రమే సువర్ణ బంగారు శంకు తీర్థంతో అందరికీ కూడా తీర్థం తీసుకుని అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలుగుతారని మరీ కోరుతున్నాం. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రలు కాగలుగుతారని మరీ కోరుతున్నాం. ఇట్లు పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు సీతారామస్వామి వారి మందిరము. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రోడ్డు పరంపేటలో సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి సంపూర్ణ వెండి తొడుగులు సమర్పించినటువంటి దాతలు పల్లపోతు రమేష్ గారు, మక్కల్ల శేషమ్మ గారు, తిరువిధుల సుధాకర్ గారు, కూరపాటి అనంతరావు గారు, వేముల శ్రీనివాసరావు గారు కుమారుడు వేముల కొల్లు గారు స్వామివారికి వెండి తొడుగులు సమర్పించినారు. వారి కుటుంబాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కరుణాకరాన్ని. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో వార్షిక మండల పూజ ముగింపు సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం నాడు సహస్ర కలశాభిషేకము మరియు దివ్యపడి పూజ మహోత్సవము వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 26 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవ, నిత్యాభిషేకము, వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, ప్రవళిక సత్యం కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనంజయ్ పర్యవేక్షణలో జరుగుతుందని సేవకులు ప్రసాద్ తెలిపారు. సత్తెనపల్లి రోడ్లో వెలిసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే మండల పూజ ముగింపు ఉత్సవాలు మన దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి దైవానుగ్రహం అయినది. ఈ 26వ తేదీ ఉదయం సుప్రభాత సేవ,
ప్రాతకాల అర్చన, నవవిధ అభిషేకాలు, శ్రీభూత బలి, అలాగే సహస్ర కలశాలతోటి సహస్ర కలశాభిషేకం, సాయం సమయం వేళల్లో స్వామివారి దివ్య పడిపూజ మహోత్సవాలు, భజన కార్యక్రమం మళ్ళీ భజన బృందం వారితే, అలాగే సాయంత్రం వందల సేవ, హరివరాసనం, తీర్థ ప్రసాదాల వినియోగం, వచ్చిన భక్తులకి భిక్ష ఏర్పాటు. ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు దేవస్థానం చైర్మన్ ప్రవళిక సత్యం గారు, సెక్రటరీ గంధం వెంకట సూర్యనారాయణ గారు, కోశాధికారి మైలవరపు ధనంజయ్ గారు, పబ్బతి గురుసాంగ్ గారు, సాంబే లంకోపుర గారు మరియు దేవస్థాన కమిటీ సభ్యుల సహకారాలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు అందరూ ప్రతి ఒక్కరు కన్నులారా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి భిక్షను స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. నరసరావుపేటలో విట్ ఒలింపియాడ్ స్కూల్ నందు సోమవారం ఉదయం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ డైరెక్టర్ కాకి సాంబశివరావు, దొగిపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విట్ ఒలింపియాడ్ స్కూల్ నందు గణిత మీటింగు మరియు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విట్ ఒలింపియాడ్ విద్యార్థినులు నిర్వహించిన గణిత ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రోగ్రాంలో విజేతలు నిలిచిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్లు కాకి సాంబశివరావు, దొగిపర్తి శ్రీనివాసరావు, పులిమి రంగారావు, రజని, రాఘవ మరియు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి 10th క్లాస్ వరకు కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా ఈ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించామని తెలిపారు. Next team 2. Team 3 has answered. Girls and boys should be resounding. భారతదేశం గర్వించదగిన మ్యాథమెటిక్స్ మేధావి శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా ఈరోజు నర్సరావుపేట విట్ ఒలింపియాడ్ స్కూల్లో మ్యాథమెటిక్స్ క్విజ్లు, మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. స్టూడెంట్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. టీచింగ్ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అందరి యొక్క తోడ్పాటుతో. ఇదే సందర్భంలో విట్ ఒలింపియాడ్ స్కూల్లో LKG నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఉపయోగపడే విధంగా ఒక కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేయమనేది ఇదొకటి మ్యాథమెటిక్స్ సందర్భంగా గుర్తుపెట్టుకోవడం. మొదటిసారిగా నర్సరావుపేటలో ఇంగ్లీష్ స్పెల్ బీ లాగానే మ్యాథమెటిక్స్ స్పెల్ బీ కండక్ట్ చేసినటువంటి సంస్థ విట్ ఒలింపియాడ్ స్కూల్. మేము మ్యాథ్స్ లెక్చరర్స్గా మ్యాథమెటిక్స్ డే రోజున శ్రీనివాస రామానుజం మేధావిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది మాకు కూడా సంతోషం. రామానుజన్ బర్త్డే సందర్భంగా మన విట్ ఒలింపియాడ్ స్కూల్లో ఎంతో ఘనంగా పిల్లలు ఇన్నోవేటివ్తో ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారో మీరు చూస్తూ ఉన్నారు. పైథాగరస్ థియరం మీద కానీ, అదేవిధంగా ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ కానీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్లో వాళ్ళ మైండ్లో ఉండే ఆలోచన శక్తిని మ్యాథమెటిక్స్ రూపంలో వెలికి తీశారు. చాలా సంతోషం అనిపించింది యాజ్ మ్యాథమెటిషియన్ లెక్చరర్స్గా. మా విట్ ఒలింపియాడ్ స్కూలు ఫస్ట్ నుంచి కూడా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్కి ముందు ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో మేమిద్దరము కూడా, నేను కానీ డిఎస్ఆర్ సార్ ఇద్దరం కూడా మ్యాథమెటిక్స్ లెక్చర్స్ కాబట్టి మ్యాథమెటిక్స్లో పిల్లలు చేసే ప్రోగ్రామ్స్ని ఇంకా ఎంతో ప్రోత్సహిస్తూ వాళ్ళ మైండ్లో ఉండే ఆ క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మా విట్ ఒలింపియాడ్ స్కూల్ తరఫున మా పేరెంట్స్కి, మా పిల్లలు అందరికి కూడా వాళ్ళు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో డిసెంబర్ 25 నుండి ఎడ్ల పందాలు, పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే చదలవాడ, కూటమి నేతలు. నరసరావుపేట అమ్మ ఫౌండేషన్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ యువనేత నల్లపాటి రాము. రెడ్ క్రాస్ భవనానికి కొత్త వైభవం మన నరసరావుపేటలో. సమస్యలతో రోడ్డు ఎక్కిన 104 ఉద్యోగస్తులు, డిమాండ్స్ పరిష్కరించాలని నిరసన. కోటప్పకొండలో విషాదం,
గుండెపోటుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాసరయ్య మృతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.